నేను మీకు చెబుతున్నాను, హరితకిని విరేచనకారులతో సమానం చేయవద్దు. ప్రజలు మీకు చెప్తారు, ఓహ్ మాంజీ, నా కడుపుని శుభ్రపరచడానికి మరియు ఈ అజీర్ణ సమస్యలు లేదా మలబద్ధకం సమస్యల నుండి నాకు ఉపశమనం కలిగించడానికి హరితకీని తీసుకోవాలని నాకు చెప్తున్నారు. ఓహ్, నేను ఏదైనా భేదిమందు తీసుకోగలను. భేదిమందు లేదు. కండరాల జ్ఞాపకశక్తిలో కూర్చున్న పరాన్నజీవులు. నేను మీకు ఒక 100 ఉదాహరణలు ఇవ్వగలను. మీరు సాధారణమైనది తీసుకుంటే, విరేచనకారులు, రసాయన ఆధారిత ఔషధ కంపెనీల విరేచనకారులు, మీకు మలబద్ధకం ఉండవచ్చు. శుద్ధి చేయబడింది. మీ కడుపు శుభ్రం చేయించుకోవచ్చు. కానీ మీరు తీసుకుంటే, మీ మలబద్ధకం మాత్రమే తొలగిపోదు, మీరు స్వస్థత పొందుతారు. మీ లోపల కూర్చుని మిమ్మల్ని ప్రేరేపిస్తున్న ఆ పరాన్నజీవులందరూ వ్యసనం, జ్ఞాపకాలు, మిమ్మల్ని బలవంతంగా మద్యం తాగించి ధూమపానం చేయించినట్లు, మాంసాహారం తినేలా చేయడం, గంజాయి, మీ లోపల కూర్చుని మిమ్మల్ని నడిపిస్తూ మిమ్మల్ని మీరు దూషించుకునేలా, మిమ్మల్ని మీరు నాశనం చేసుకునేలా బలవంతం చేసే ఆ పరాన్నజీవులన్నీ. ఆ పరాన్నజీవులు. మీ వ్యవస్థ నుండి వాటిని వదిలించుకోండి. ఆ పరాన్నజీవుల నుండి మీరు శుద్ధి చేయబడతారు. అందుకే నేను మీకు చెబుతున్నాను, ఎవరైతే ప్రతిదీ తీసుకుంటారో కూడా లేని రోజు, మీరు ప్రత్యేకమైన ప్రయత్నం ఏదీ చేయకుండా, కొన్నిసార్లు మీకు గుర్తు కూడా లేకుండా, మీకు ఉన్న అనేక వ్యసనాలను మర్చిపోండి.